మహేష్ తన కుటుంబంతో ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. తన కుటుంబంలో తన భార్య రీనా మరియు 2 పిల్లలు ఉండేవారు. మహేష్ గుడ్లు సప్లై చేసే పని చేసేవాడు. మహేష్కి స్వతహాగా కాస్త కోపం మరియు అహంకారం ఎక్కువగా ఉండేది. రీనా అతని స్వభావంతో చాలా బాధపడేది. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత పిల్లలు కూడా భయంతో కూర్చునేవారు. ఏంటే ఈ వంటలు? రోజు పప్పు చేసి పడేస్తావు. నువ్వు ఇచ్చే డబ్బులతో పప్పు మాత్రమే వస్తుంది. కూరగాయలు ఎంత ఖరీదున్నాయో తెలుసా? ఇది తినడం నా వల్ల కాదు. ఆమ్లెట్ తీసుకురా. రీనాకి వాదించడం అస్సలు ఇష్టం ఉండదు. వంటగదిలోకి వెళ్ళి పిల్లలకు కూడా ఆమ్లెట్ వేసి తీసుకొస్తుంది. అమ్మా, ఆమ్లెట్ నీ అంత బాగా ఎవ్వరూ వేయరు. నిజంగా అమ్మా, నీలా ఎవ్వరూ వేయరు. ఎంత బావుందో. చాలు చాలు, మీ అమ్మని అంత నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం లేదు. రీనా ఏం చేసినా మహేష్కి అస్సలు నచ్చదు. చిన్న చిన్న విషయాలకే రీనాతో గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పిల్లలు స్కూల్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు. ఒక వ్యక్తి రీనా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వదినా, మహేష్ షాప్లో డబ్బులు దొంగిలించి పారిపోయాడు. యజమాని నుంచి అప్పు కూడా తీసుకున్నాడట. ఏమంటున్నావన్నయ్య? నాకు దీని గురించి అస్సలేమీ తెలియదు. మరి అప్పు ఎవరి కోసం? మాకు అప్పు తీసుకోవాల్సిన అవసరమే ఎప్పుడూ పడలేదే. నేను మీకు చెబుదామని వచ్చాను. కొద్దిసేపట్లో ఇక్కడికి పోలీసులు కూడా వస్తారు విచారణ కోసం. ఓరి దేవుడా, ఏంటిదంతా? నాకు దీని గురించి అస్సలేమీ తెలియదు. నేనేం చెప్పను, నేనేం చెయ్యను. కొద్దిసేపట్లో అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు రీనా మరియు పిల్లల్ని విచారణ చేస్తారు. కానీ పోలీసులకి వీళ్లకి ఏమీ తెలియదని అర్థమవుతుంది. మహేష్ ఇంటికి వస్తే మాకు సమాచారం ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతారు. పోలీసులు వెళ్ళాక రీనా తల పట్టుకుని కూర్చుండిపోతుంది. 2 పిల్లలు తన దగ్గర కూర్చుని ఓదారుస్తూ ఉంటారు. అమ్మా, ఏం టెన్షన్ అవ్వకు. నీకు తెలుసు కదా నాన్న సంగతి. మేమున్నాము కదా అమ్మా. ఏడుస్తున్న రీనా పిల్లలను దగ్గరికి తీసుకుంటుంది. రీనాకు ముందున్న సమయం చీకటిగా కనిపిస్తుంది. తను కనీసం చదువుకోలేదు కూడా. తను ఏ పని చేయాలో కనీసం ఆలోచించే పరిస్థితిలో కూడా లేదు. మహేష్ మోసం చేసి వెళ్ళిపోయాడని ఆ దుఃఖంలో నుంచి బయటికి రాలేకపోయింది. 2-3 రోజులు ఇలానే గడిచిపోతాయి. చివరికి రీనాకి పని కోసం ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. కానీ తనకి ఏం పని చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఒకరోజు సాయంత్రం తన 2 పిల్లలతోటి అరుగు మీద కూర్చుని ఉంటుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. నా కోసం ఒక ఆమ్లెట్ వేసి పెట్టమ్మా. అప్పుడు రీనాకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే వెళ్లి తన పిల్లలకి ఆమ్లెట్ వేసి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఆమ్లెట్ వేయడానికి సామాన్లు తెచ్చిపెడుతుంది. మరుసటి రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత రీనా ఆమ్లెట్ వేయడానికి సరిపడా సామాన్లు, 2 గుడ్ల ట్రేలు, 2 బ్రెడ్ ప్యాకెట్లు తీసుకుని బజార్లో ఒక చిన్న కొట్టు పెడుతుంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పని చేయడం వల్ల తన ముఖంలో చాలా కంగారు కనబడుతుంది. ఓమ్మా, ఒక ఆమ్లెట్ ఇవ్వు. కొంచెం కారంగా చెయ్యు, సరేనా? సార్, ఇప్పుడే వేసిస్తాను. రీనా వెంటనే పెనం వేడి చేసి దానిమీద ఆమ్లెట్ వేస్తుంది. ఆమ్లెట్ అయిన తర్వాత చట్నీతో సహా ఆ వ్యక్తికి ఆమ్లెట్ ఇస్తుంది. చాలా బాగుంది. నేను ఎన్ని చోట్ల ఆమ్లెట్ తిన్నానో, కానీ ఇంత రుచికరమైన ఆమ్లెట్ ఇప్పటి వరకు తినలేదు. చట్నీ అయితే ఇంకా బాగుంది. నీ చేతి ఆమ్లెట్ అయితే సూపర్గా ఉంది. రీనా అతనికి ధన్యవాదాలు చెప్పిన తర్వాత ఒక వ్యక్తి తన కొడుకుతో సహా అక్కడికి వస్తాడు. 2 ప్లేట్లు ఆమ్లెట్లు వేయమ్మా. ఒక దాంట్లో కొంచెం కారం తక్కువ వేయు. ఆమ్లెట్ తిన్న తర్వాత ఆ వ్యక్తి కూడా చాలా పొగుడుతాడు. అరే, ఇంత రుచికరమైన ఆమ్లెట్ అయితే నేను ఇంతవరకు తినలేదు. కారం, ఉప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇవన్నీ విని రీనాలో కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాయంత్రం వరకు రీనా చాలా ఆమ్లెట్లు అమ్మి తిరిగి ఇంటికి వస్తుంది. పిల్లలు ఇంట్లో తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు అమ్మని మొట్టమొదటిసారిగా పని నుండి రావడం చూసి 2 పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మకి నీళ్లు, టీ తీసుకుని ఇస్తారు. నువ్వు ఎంత మంచిదానివమ్మా. మా గురించి ఎంత ఆలోచిస్తున్నావో. నాన్నైతే ఒక్కసారి కూడా మా గురించి ఆలోచించలేదు, మరియు వదిలేసి కూడా వెళ్ళిపోయారు. అయ్యో పిల్లలు, పాత విషయాలన్నీ మర్చిపోండి. ముందు మీ భవిష్యత్తును చూడండి. మన ముగ్గురం కలిసి కష్టపడాలి. ఎందుకంటే రేపటి రోజు మనం సుఖంగా ఉండాలి. మేము కూడా నీతోటి సాయంత్రం ఆమ్లెట్ చేయడంలో సహాయం చేస్తామమ్మా. అవునమ్మా, మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము నీకు సహాయం చేస్తాం. ముగ్గురు తల్లి కొడుకులు చాలా ఉత్సాహంగా మరుసటి రోజు నుండి వాళ్ళ పనిని ఇంకా బాగా చేయడం ప్రారంభించారు. సాయంత్రం రీనా షాప్ దగ్గరకు కస్టమర్లు ఎక్కువగా రావడం మొదలుపెట్టారు. అమిత్, రాహుల్ కస్టమర్లకి ఆమ్లెట్లు సర్వ్ చేస్తూ ఉండేవారు.
ఇప్పుడు రీనా ఆమ్లెటే కాకుండా ఉడకబెట్టిన గుడ్లు, మసాలా ఆమ్లెట్, బటర్ ఆమ్లెట్ మరియు ఎగ్ నూడిల్స్ చేయసాగింది. రీనా దగ్గర రకరకాల కస్టమర్లు రావడం మొదలుపెట్టారు. ముఖ్యంగా పిల్లలు మసాలా ఎగ్ నూడిల్స్ చాలా ఇష్టపడేవారు. ముగ్గురు చాలా కష్టపడేవారు. చూస్తూ చూస్తూ వాళ్ళ కొట్టు చాలా బాగా నడిచి ఎక్కువ డబ్బులు రావడం మొదలైంది. రాహుల్ మరియు అమిత్ పగలు బాగా చదువుకుని సాయంత్రం అమ్మకి సహాయం చేసేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత, అమ్మా, కొద్ది రోజుల్లో మా చదువులు పూర్తయిపోతాయి. మేం మంచి ఉద్యోగాలు ఎత్తుక్కుంటామమ్మా. అన్నయ్య, నేను ఉద్యోగం చేయను. నేనైతే అమ్మ చేసే పనే చేస్తాను. నేను అనేవాడిని కదమ్మా, నీ అంత బాగా ఆమ్లెట్లు ఎవ్వరూ చేయలేరని. ఇప్పుడు చూడు, నీ చేతి ఆమ్లెట్లు ఈరోజు ఎంత ఫేమస్ అయ్యాయో. అయ్యో బాబు, నాకు తెలుసు మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడుతున్నారని. ఒకరోజు ఆ దేవుడే మీ కష్టానికి ఫలితం ఇస్తాడు నాయనా. మెల్లమెల్లగా కాలం గడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రీనా కొడుకులిద్దరూ వాళ్ళ చదువులు పూర్తి చేస్తారు. వాళ్ళిద్దరూ వాళ్ళమ్మకి ఇలాగే సహాయం చేస్తూ ఉంటారు. రాహుల్ అయితే మొదటి నుండే తన చదువు పూర్తవగానే ఎక్కడైనా ఒక చిన్న షాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అమ్మా, మనం ఎక్కడైనా ఒక షాప్ తీసుకుందామా? నువ్వు వేసే ఆమ్లెట్ జనాలకి చాలా ఇష్టం కదా. వర్షాకాలంలో భారీ వర్షాల వల్ల మనం ఎన్నిసార్లు కొట్టు తెరవలేకపోయాము. ఈ మాట నువ్వు 100% కరెక్ట్గా అన్నావురా. వర్షాకాలంలో మనం ప్రతిరోజు సంపాదించలేం కదా. అమ్మా, రాహుల్ చెప్పింది నిజమే. రేపు నేను రాహుల్ వెళ్ళి ఏదైనా షాప్ చూస్తామమ్మా. నీకు ఓకేనా అమ్మా? నాకు తెలుసు బాబు, నా బిడ్డలిద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదై ఉంటది. మరుసటి రోజు ఇద్దరు అన్నదమ్ములు ఒక షాప్ చూస్తారు. ఆ తర్వాత దానికి కిరాయి ఇచ్చేసి వాళ్ళమ్మతో అక్కడ పని మొదలు పెడతారు. ఇప్పుడు రీనా చేసే ఆమ్లెట్ జనాలకి ఎంత ఇష్టమైందంటే జనాలు దూరాభారాల్లోంచి కూడా అక్కడ ఆమ్లెట్ తినడానికి వస్తున్నారు. అక్కడికి దగ్గరలోనే ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుండి పిల్లలు వచ్చి రీనా దుకాణంలో కూర్చునేవారు. ఇద్దరూ ఈ రోజుకి వాళ్ళమ్మకి సహాయం చేస్తూనే ఉన్నారు. ఆంటీ, నా కోసం క్రిస్పీగా ఒక ఆమ్లెట్ చేయండి. నాకైతే ఎగ్ మ్యాగీ ఆంటీ. నువ్వెప్పుడైనా ఆంటీ చేసిన ఎగ్ మ్యాగీ తిన్నావా? నిజంగా చాలా బాగుంటుంది. ఇంట్లో నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఆంటీ చేసినట్టు ఆ టేస్టే రాలేదు. ఆంటీ చేసింది చాలా బాగుంటుంది. ఎక్కువ ఆలోచించకుండా నేను మ్యాగీ తినడానికి డైరెక్ట్గా ఇక్కడికి వస్తాను. రీనాకి తను చేసిన ఆమ్లెట్ గురించి పొగడ్డం తనకెంతో నచ్చుతుంది. ఇంకా ఇష్టంగా ఆ అమ్మాయిల గురించి ఆమ్లెట్ తయారు చేస్తుంది. ఒకరోజు రీనా షాప్ తెరవడానికి వస్తున్నప్పుడు అక్కడ చూసేసరికి జనాలు అటూ ఇటూ పరిగెడుతూ ఉంటారు. జనాలు వాళ్ళ దుకాణాల నుండి సామాన్లు తీసుకెళ్లిపోతూ ఉంటారు. బాబు, ఈ గొడవేమిటి? వీళ్ళందరూ వాళ్ళ దుకాణం నుండి సామాన్లు ఎందుకు తీసుకెళ్లిపోతున్నారు? అక్కా, మీరు కూడా మీ సామాన్లు షాప్ నుండి త్వరగా బయటికి తీసేయండి. దుకాణదారుడు మనకు అద్దెకిచ్చిన ఈ దుకాణాలన్నీ ఇల్లీగల్ అట. ఇవన్నీ మూసేయడానికి గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారట. తొందరగా బయటికి తీసేసేయండి. ఆ మాట విని రీనా తల పట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్న సమయంలో ఇలా జరగడం ఏమిటా అని. ఇప్పుడు తను వాళ్ళ కొడుకులకి ఫోన్ చేస్తే అమ్మకి సహాయం చేయడానికి ఇద్దరూ వచ్చేస్తారు. అప్పటికి షాప్కి కిరాయి కట్టి కేవలం 10 రోజులు మాత్రమే అవుతుంది. రీనా కొంచెం పరధ్యానంలో పడిపోతుంది. ఇద్దరూ మెల్లమెల్లగా సామానంతా బయట పెడతారు. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి దుకాణాలకి తాళాలు వేస్తారు. దేవుని చిత్తం ఏమిటో అస్సలు తెలియట్లేదు. మంచి సమయం వస్తుందనుకునే లోపే ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది. అమ్మా, నువ్వేం టెన్షన్ అవ్వకు, మేమున్నాం కదా. రీనా తన కొడుకులిద్దరితో మళ్లీ ఫుట్పాత్ మీద మునిపటిలాగే ఆమ్లెట్ షాప్ మొదలు పెడుతుంది. కానీ రీనాకి ఏం జరుగుతుందా అని భయమేస్తూ ఉంటుంది. మళ్లీ ఈ పని ఎక్కడి నుండి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ రీనాకి మంచే జరుగుతుంది. తన చేతి రుచి జనాల్ని లాక్కుని వస్తుంది. మెల్లమెల్లగా 1 సంవత్సరం గడుస్తుంది. రీనా పరిస్థితి చాలా మెరుగవుతుంది. తన దగ్గర కొద్ది కొద్దిగా ధనం పెరుగుతూ ఉంటుంది. దీంతో రీనా ఆత్మవిశ్వాసం ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత తన పని ఇంకా పెంచాలనుకుంటుంది. రాహుల్కి తనలాగా ఆమ్లెట్ ఎలా వేయాలో నేర్పుతుంది. ఇప్పుడు తల్లి కొడుకులిద్దరూ వేరువేరు చోట్ల దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. 2 చోట్ల వచ్చే ఆదాయంతో వారి పరిస్థితి ఇంకా మెరుగవుతుంది. అమిత్ ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. చివరికి గుడ్లు అమ్మే ఒక పేదరాలు తన భవిష్యత్తు మరియు తన పిల్లల భవిష్యత్తును మెరుగుపరిచింది. శకుంతల ఇంకా మహావీర్ వాళ్ళ ఇద్దరు పిల్లలు సూరజ్ ఇంకా నిషాతో పాటు కలిసి శంకర్పూర్లో ఉండేవారు. మహావీర్కి ఆ గ్రామంలో భూమి కానీ పొలం కానీ ఏమీ లేదు.
అందుకే మహావీర్ వేరే షావుకారు పొలలో పనిచేసేవాడు. పగలంతా ఎండలో చెమటలు కక్కుతూ పనిచేస్తే సాయంత్రం అతనికి 4 రూపాయలొస్తాయి. అప్పుడు మహావీర్ వెళ్లి అతని కుటుంబానికి భోజన వ్యవస్థ చేసేవాడు. అయ్యో భగవంతుడా, ఎంత ఎండ ఉంది! వేడికి ఒళ్ళు మండిపోతుంది. ఓ శకుంతలా, ఎక్కడున్నావు? వస్తున్నాను. ఇదిగో చల్లటి నిమ్మకాయ నీళ్లు తాగు. నాకు తెలుసు నువ్వు ఎండలో వస్తావని. నిజంగా నీ చేతి నిమ్మకాయ నీళ్లు తాగితే వేడి ఇంకా అలసట రెండూ మాయమవుతాయి. అరే, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. రామ్లాల్ ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి. అక్కడ 15,000కు ఉద్యోగం దొరుకుతుందట. మనం ఢిల్లీ వెళ్దామని అనుకుంటున్నాను. మన ఊర్లో పనే లేదు. నాన్నా, మనం ఢిల్లీ వెళ్తామా? భలే ఉంటుంది. నాన్న, మనం చుక్ ట్రైన్లో వెళ్దామా? పిల్లలు, మనం వచ్చే నెల మీ బాబాయ్ దగ్గరికి ఢిల్లీ వెళ్దాము. కానీ వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి కదా. టికెట్ తీసుకోవడానికి చాలా డబ్బు అవుతుంది కదా. అరే, అన్నీ అవుతాయి, నువ్వు కంగారు పడకు. నేను ఇంకాస్త ఎక్కువ కష్టపడతాను. మహావీర్ ఢిల్లీ వెళ్ళాలి అన్న ఆశతో పొలంలో ఎక్కువ పని చేసేవాడు. దానివల్ల అతని ఆరోగ్యం పాడవుతుంది. ఇంకా మహావీర్ చేతి మీద దెబ్బ తాకుతుంది. అప్పుడు గ్రామంలో డాక్టర్ ఇలా అంటాడు. చూడండి, ఇతనికి ఇక్కడ వైద్యం కష్టం. ఇతన్ని సిటీకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు ఏం చేయను? ఇంకొకటే దారుంది. షావుకార్ని సహాయం అడుగుతాను. శకుంతల షావుకార్ని సహాయం అడగడానికి వెళ్తుంది. సరే, నేను నీకు 5,000 ఇస్తాను. కానీ దానికి బదులుగా నువ్వు నాకు నీ ఇల్లు 5,000కు అమ్మేయి. మీరు నా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి తిరిగి రాకపోతే నాకు 5,000 నష్టం అవుతాయి కదా. మరి అప్పుడు నేను నిన్ను ఎక్కడని వెతకాలి చెప్పు నువ్వే. సరే, నేను నా ఇల్లు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి బదులుగా మీరు నాకు 5,000 ఇవ్వండి. శకుంతల మహావీర్ ఎలాగోలా పిల్లల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్తుంది. ఇంకా రామ్లాల్ని కలుస్తారు. అనుకున్నాను ఇక్కడ సిటీకి వచ్చి ఫ్యాక్టరీలో పనిచేసి కష్టపడి సంపాదించాలి అని. పిల్లలు కూడా బాగా చదువుకుంటారు అని. కానీ అంతా సర్వనాశనమయ్యింది. నాకు పక్షవాతం వచ్చింది. నాకెంతవరకు సేవ చేస్తావు? వైద్యపు ఖర్చులేలా? ఇప్పుడు మీరే అతనికి ధైర్యం చెప్పండి. ఈయన ధైర్యం కోల్పోతే నా పరిస్థితి, ఇంకా పిల్లల పరిస్థితి ఏమవుతుంది? మహావీరన్నా, నువ్వు కంగారు పడకు. అంతా బాగవుతుంది. నీకు కిరాయికి ఇల్లు దొరికే వరకు నువ్వు శకుంతల ఇంకా పిల్లలతో ఇక్కడే ఉండు. గవర్నమెంట్ హాస్పిటల్లోని నెంబర్ రాయించాను. మనం హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంది. మహావీర్కి వైద్యం మొదలవుతుంది. శకుంతల తల మీద కిరాయి ఇల్లు, మహావీర్ మందుల ఖర్చు, ఇంకా దానితో పాటు పిల్లలకి ఇంటి ఖర్చులకు డబ్బులు సంపాదించాలి. అలానే ఒకరోజు రామ్లాలన్న, వదిన, ఇదిగోండి, మీరు ఉదయం నుంచి ఈయన్ని తీసుకుని హాస్పిటల్లో ఉన్నారు కదా, ఎండలో వచ్చారు. మీరు ఇక్కడ కూర్చోండి. నేను త్వరగా అందరి కోసం నిమ్మకాయ నీళ్లు తీసుకుని వస్తాను. నిజంగా నిమ్మకాయ నీళ్లు తాగి చాలా రోజులైంది. గ్రామంలో ఉన్నప్పుడు నిమ్మకాయ నీళ్లు తాగేవాళ్లం. ఇక్కడ సిటీకి వచ్చాక అన్నీ మర్చిపోయాం. నిమ్మకాయ నీళ్లు నువ్వు చాలా బాగా కలిపావు. వేడి అంతా మాయమైపోయింది. శకుంతల నిమ్మకాయ షర్బత్ చాలా బాగా చేస్తుంది. నేను పొలం పని చేసేవాడిని కదా. నాకు అలసట, వేడి అన్నీ శకుంతల చేతి నిమ్మకాయ షర్బత్ తాగిన తరువాతే నిమిషాల్లో మాయమయ్యేవి. కానీ నేను నా చేతులతోని ఏ పని చేయలేకపోతున్నా. ఓ మహావీర్, నువ్వు మళ్ళీ బాధపడుతున్నావు. డాక్టర్లు నీకు వైద్యం చేస్తున్నారు కదా. త్వరలో నీ చెయ్యి బాగవుతుందిలే. శకుంతల, నువ్వు నిమ్మకాయ షర్బత్ అమ్మే పని ఎందుకు మొదలు పెట్టకూడదు? దానివల్ల నువ్వు 4 డబ్బులు సంపాదించొచ్చు. ఆలోచించు. మంజు సరిగ్గా చెప్పింది. వదినా, నిమ్మకాయ షర్బత్ ఇక్కడ సిటీ వాళ్ళు తాగితే చాలా ఇష్టపడతారు. ఒకవేళ నువ్వు సరే అంటే నేను నీకు కిరాయికి ఒక బండి ఇంకా కొన్ని గిన్నెలు ఏర్పాటు చేస్తాను. ఈ పని బాగుంటుంది. మంచి సంపాదన కూడా వస్తుంది. ఒకవేళ అలా జరిగితే మంచిదే అన్నా. మీరు నాకు అన్ని ఏర్పాట్లు చేస్తే నాకు చాలా సహాయం అవుతుంది. సరే వదినా, నేను రేపే అన్ని ఏర్పాట్లు చేస్తాను. రామ్లాల్ శకుంతలకి ఒక బండి ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు ఏర్పాటు చేస్తాడు. శకుంతల తాజా తీయటి నిమ్మకాయ నీళ్లు చేసి అమ్మడం మొదలుపెట్టింది. ముందైతే తన బండి దగ్గరికి కొంతమంది మాత్రమే వచ్చేవారు. కానీ మెల్లిమెల్లిగా ఎవరికైతే షర్బత్ నచ్చుతుందో వాళ్ళు మళ్ళీ తన దగ్గర షర్బత్ తాగడానికి వస్తారు. అది చూసి శకుంతలకి నమ్మకం వస్తుంది. శకుంతల తయారు చేసిన నిమ్మకాయ షర్బత్ కస్టమర్లకు బాగా నచ్చుతుందని. తర్వాత బండి దగ్గర జనాలు పెరిగారు. ఎండలో చల్లటి రుచికరమైన పౌష్టిక షర్బత్ 5 రూపాయలకే దొరికితే ఇంకా ఏం చెప్పాలి? శకుంతల, ఇవాళ నీ కష్టంతో సంపాదించిన డబ్బుతో మనం కిరాయికి ఇల్లు కూడా తీసుకున్నాము. అంతా ఆ ఈశ్వరుడి కృపండి. ఆయనే మనకు కష్టాలను ఎదుర్కొనే శక్తి ఇస్తాడు. ఇంకా రామ్లాల్ అన్న కూడా మనకి చాలా సహాయం చేశాడు. భగవంతుడి దయ వల్ల అంతా బాగవుతుంది. మీ చెయ్యి కూడా త్వరలో బాగవుతుంది. మరుసటి రోజు శకుంతల తన బండి దగ్గర పని చేస్తూ ఉంటుంది. అక్కడికి ఒక అమ్మాయి, అబ్బాయి వస్తారు. వావ్, ఈ డ్రింక్ అయితే నిజంగా చాలా బాగుంది. దాంతో హెల్దీ కూడా.
మీ డ్రింక్ ఇది చాలా రుచిగా ఉంది, కానీ మనం ఏ బండి గురించి ఒక వీడియో చేయాలి. దానితో జనాలు ఈ డ్రింక్ని టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు. నేను ఇంకా సాక్షి మీలాంటి కనిపించని కళాకారులను వీడియో తీసి వాళ్ళని సోషల్ మీడియాలో పెట్టి మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తాము. దీంతో మీ సంపాదన కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా మనమందరం ఇలాంటి రుచికరమైన డ్రింక్ తాగాలి. ఇదిగో నేను నా సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసేసాను. సాక్షి ఇంకా మానవ ఇలానే అందరి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. వాళ్ళు శకుంతల చేతిలో తయారైన షర్బత్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. వీడియో చూసిన తర్వాత శకుంతల బండి ముందర జనం ఇంకా బాగా పెరుగుతారు, ఇంకా వస్తూనే ఉంటారు. మెల్లిమెల్లిగా శకుంతల షర్బత్ అన్ని చోట్ల తెలుస్తుంది. ఇంకా తన కష్టం ఇంకా నిజాయితీతో శకుంతల మంచిగా డబ్బు సంపాదించేది. ఆ షర్బత్ అమ్మి శకుంతల ఇప్పుడు తన ఇంటిని, తన భర్తని ఇంకా పిల్లల్ని కూడా చూసుకునేది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే